అసలు నేను అమెరికా వస్తేనే కదా అక్కడ చేపలుంటాయో పరుపులుంటాయో అని ఆలోచించడానికి, అయ్యో ఎలా అని బాధపడ్డానికి. హే, అదేంటి అలా అంటావు? మరి లేకపోతే ఏంటి తారక్ సార్, నేను అమెరికాకి రావడం ఏంటి, సీఈఓగా వచ్చి అక్కడెక్కడో ప్రాజెక్టు పేపర్ల మీద సంతకాలు చేయడం ఏంటి? ఆహ్వానం వచ్చినప్పుడు దాన్ని అగౌరవపరచకూడదు నీలవేణి. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇప్పుడు నేనేం సాధించానని అంత దూరం చంకలు గుద్దుకుంటూ వెళ్ళాలి? నువ్వేం చేశావో ఏం సాధించావో నీకు తెలియదా? తారక్ సార్, ఇక్కడ కాన్ఫరెన్స్లో ఓ 2 మాటలు మాట్లాడడానికి నాలుక 44 మెలికలు తిరిగి తడబడిపోతుంది. అలాంటి నన్ను అమెరికా వరకు రమ్మంటున్నారా? వాళ్ళకి నీ భాష ముఖ్యం కాదు నీలవేణి, నీ థాట్స్ ముఖ్యం, నీ ప్లానింగ్ ముఖ్యం, నీ ప్రిపరేషన్ ముఖ్యం. అయ్యో తారక్ సార్, నేనేదో సరదాగా ఒక ఐడియా ఇస్తే దాన్ని పట్టుకుని డెవలప్ చేసేది మీరు, దాన్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేయడానికి కష్టపడేది మీరు, జనాల్లోకి దాన్ని తీసుకుని వెళ్ళేది మీరు. ఇలాంటి గౌరవం ఏదైనా దక్కాలి అంటే అది మీకే దక్కాలి, నాకు కాదు. నేనెన్ని చేసినా అసలు ఆ ఆలోచన రావడం చాలా ముఖ్యం. ఆ ఆలోచన నీ బుర్రలో నుంచి పుట్టిందే కదా. అందువల్ల ఆ అమెరికా వాళ్ళ ఆహ్వానమైనా దాంతో వచ్చే గౌరవమైనా నీకే దక్కాలి.